శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. 1947 ఆగస్టు 15న 3 నెలల ముందు జరిగిన యథార్థ సంఘటన. స్వామి ఆనంద్ మహారాజ్ ఈయనెవరంట? మహాభక్తుడు. ఎవరికి? స్వామి ఆంజనేయ స్వామికి. ఎలా అంటే భక్త శిరోమణి అంటూ ఉంటారు. అంటే ఏంటి? భక్తుల్లో మహాభక్తుడు. అలాంటి మహాభక్తుని కథ ఇది. ఏంటంట? పూర్వం కలకత్తా నగరం అంటే ఇప్పుడుంది మహాకాళి శక్తిపీఠం అక్కడే. ఆ నగరంలో హుగ్లీ అనే నది ఉంది. ఆ నది ఒడ్డునే ఈయన కుటీరం నిర్మించుకొని ఆశ్రమంతో తన భక్తులతో నిరంతరం రామకథాగానం చేస్తూ ఉండేవారు. ఆయన పక్కనే ఇప్పుడు మనం చూడండి, ఆర్మీ మన టీం అంతా ఉండి ఒక గ్రూప్గా ఉంటూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లో, జమ్మూ కాశ్మీరు, మళ్ళీ నేపాల్ దగ్గర ఇలా. అలాగే బ్రిటిష్ టీం అంతా ఈయన ఆశ్రమం పక్కనే ఉంటూ ఉండేవారంట. ఈయనైతే తెల్లవారుజామునే రామకథా గానం చేసేవారు, మళ్ళీ సాయంత్రం అయినసరికి రామకథా గానం చేసేవారు. ఈ శిబిరంలో ఉండే వాళ్ళకి నచ్చేది కాదు. ఈయన ఏమైనా చెయ్యాలి అనేసి ఆ బ్రిటిష్ టీంలో ఉన్న లీడర్ వెళ్ళి ఈ యొక్క ఆనంద్ మహారాజ్ని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలనేసి ఆయన దగ్గరికి వెళ్దామని, గొడవ పెడదామనేసి వెళ్తారు. వెళ్ళగానే ఆయన మందిరంలో కూర్చొని స్వామిని పూజ చేస్తూ ఉంటారు. ఈయన వెళ్ళి గొడవ ఆడదాం అనుకునేసరికి ఓ ఆనంద్ మహారాజ్ అని ఒక్కసారి బిక్కరగా అరుస్తూ ఉండగా ఆయన పూజ చేస్తూ ఉంటారు. ఈయన ఆ ఒక్క మాట అని మాట నోటి నుంచి రాదు. ఎందుకంటే స్వామి యొక్క శక్తి ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. అదేంటి ఉన్నట్టుండి మాట పడిపోయిందని తిరిగి తన బ్రిటిష్ టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్తూ, అంటే ఒక పేపర్ మీద రాసి ఇలా జరిగింది ఏంటి నాకు అనేసి అడిగితే, ఆయన మహాభక్తుడు, ఆయనతో నువ్వు గొడవ పెట్టడానికి, వాది యుద్ధానికని వెళ్ళావు, అందువల్లే నీకు ఇలా అయ్యింది అంటే ఇదేమీ కాదనేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ మందులతో నయమైపోతుందనేసి ఎన్నో మందులు అన్నీ వేస్తూ ఉంటారు. రాత్రి అంతా నరక యాతన పడుతూ ఉంటేనేని ఇలా కాదు. ఆ బ్రిటిష్ అధికారి యొక్క మిత్రుడు చెప్తూ ఉంటారు, ఆయన ఎంతో మహాభక్తుడు, ఆయన ఎవరిని ఏమీ అనరు, నువ్వు ఆయనతో అకారణంగా గొడవకి వెళ్దాం అనుకున్నావు, అందువల్లే నీకు ఇలా జరిగింది, వెళ్ళి క్షమాపణ అడుగు అని చెప్తారు. అనగానే ఎప్పుడు తెల్లవారు అవుతుందా, ఆయన వెళ్ళి కాళ్ళ మీద పడిపోదామా అని అడుగుతూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటాడు. తెల్లవారుజాము అవుతుంది. వెంటనే స్నానం చేసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి వెంటనే పాదాభివందనం చేయగానే, ఏమైంది, నిన్న వచ్చావు, ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు అనేసి ఆయన అడుగుతారు. అడగగానే వెంటనే మాటలు వస్తుంది, నిన్న నాకు మాట పడిపోయింది, అదేంటి ఇప్పుడు మాట్లాడుతున్నావు అని అడుగుతారంట ఆ గురువుగారు. అడగగానే ఇదేంటి, అవును నాకు మాటలు వచ్చేసాయి అనేసి అయితే ఆనందపడిపోయి పరిపరి విధాలుగా స్వామికి ప్రణామం చేస్తూ ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడు న్యూస్ పేపర్ ఉండేది. ఆ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఇలాగా, ఒక మహనీయుని యొక్క పాదాలు పట్టుకున్న బ్రిటిష్ అధికారి అని టైమ్స్ అనే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఈ సంఘటన. అలా రాగానే ఢిల్లీ అధ్యక్షురాలు విక్టోరియా రాణి తను ఏం చేసిందంటే, వీడు అన్యమతాల యొక్క గురువు యొక్క పాదాలు పట్టుకున్నాడు, వీడి యొక్క పదవిలోంచి విరమణ చేయాలనేసి లెటర్ రాసింది. అంటే ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ అలాంటి మెసేజ్లు అన్నీ వచ్చేసాయి, జీమెయిల్ ఇలాంటివన్నీ. అప్పట్లోని ఆ లెటర్ రావాలంటే 2 నెలలు పట్టేది. అలాగే కొన్ని రోజులు గడిచాయి. ఈ లెటర్ వచ్చింది, ఆ మహారాణి రాసిన లెటర్. నువ్వు ఇలా చేయడం వల్ల ఇలా వచ్చిందనగానే ఆయన లెటర్ పట్టుకొని వెళ్ళి, ఓ గురుదేవా, నాకు ఈ ఉద్యోగం ఊడిపోయింది, ఈ ఉద్యోగం నన్ను బహిష్కరించారు, ఇలాగా పేపర్లో వేశారు, నాకు ఏమీ అర్థం కావట్లేదు స్వామి అనగానే, ఏమీ అవ్వదురా, స్వామి ఉన్నారు వెళ్ళు అనగానే, తర్వాత రోజు మళ్ళీ విక్టోరియా రాణి లెటర్ పంపించిందంటే ఏమని, మొదటి తప్పుగా నిన్ను క్షమించుతున్నాము, నీ స్థానంలో ఇంకొక వ్యక్తిని నియమించా, ఆ వ్యక్తి ఉంటారు, నువ్వు ఆయన అధికారిగా ఉంటావు అని మారుస్తారు. మొదటి తప్పుగా అంటే ఉద్యోగం తీయకుండానే పక్కన నియమబద్ధంగా, అంటే అసిస్టెంట్ లాగా అనమాట, అధికారిగా చేశారనమాట. అంటే సీనియర్ అంటే జూనియర్కి చెప్తూ ఉండాలని అలా చేశారంట. అలా చెప్పగానే ఈయన మళ్ళీ వెళ్ళి, ఆనంద గురుదేవా, ఇంత
మంచి చాలా అంటే ముందు ముందు శాలరీ మీద ఎక్కువ పెరిగింది. శాలరీ కూడా అంటే అధికారం కూడా పెరిగింది. అలా ఉంటూ ఉండగా ఈ కొత్తగా వచ్చిన అధికారి ఏం చేశాడు, ఆ విక్టోరియా రాణి నన్ను ఎలాగైనా వాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పింది. ఈ అధికారి ఎలాగైనా వీళ్ళంతా చూడాలి అనేసి సాయంత్రం రామకథాగానం చేస్తూ ఉంటారు. రామ రామ అనేసి గానం చేస్తూ ఉంటే, మీరు ఇలాగా రోడ్డు మీద పెట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని ఉన్న చోటే కాల్చేస్తాను అనేసి ఒక పెద్ద చితి పేరుస్తారు. పర్వతం అంత చితి పేరుస్తూ ఉంటారు. ఆయన అంటారు, నువ్వు చితిలో కాల్చినా నేను నా రామకథ గానం ఆపను అని అంటూ ఉంటారు. అలా అయితే నేను వెళ్ళి చితి మీద కూర్చొని చెయ్యి అనగానే ఆ కట్ల మీద వెళ్ళి ఆ మహనీయుడు కూర్చుంటారు, ఆనంద్ మహారాజ్. ఆయన కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతారు. జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్. కిందన మంట అంటిస్తూ ఉంటారు. ఈ ఉదయం అంటించిన మంటలు సాయంత్రం అయినా పైకి వెళ్ళవు, కిందనే కాలుతూ ఉంటాయి. అలాగ మంటలు ఎగరిని ఏంటి పైకి అందట్లేదు అనగానే సూర్యోదయం అయిపోతూ ఉంటే ఆ చితి మంటల్లోంచి ఆ మహారాజు, ఆ గురువు నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వచ్చి, నువ్వు ఎన్ని టన్నులు వేశావు అని అడుగుతారు. 90 టన్నులు కట్టెలు వేశాను. నువ్వు ఏ అండ చూసుకొని ఇలా విర్రవీగుతున్నావో, ఏ అండ చూసుకొని ఈ దేశంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నావో, నీ సమస్త సామ్రాజ్యము పునాదులతో సహా 90 రోజుల్లో 90 టన్నులు వేసావో ఆ 90 రోజుల్లో మొత్తం నాశనమై ఇక్కడి నుంచి వెళ్తారు. నేనే హనుమంతుని యొక్క ఉపాసకుడిని అయితే హనుమంతుడే నాకు దర్శనం ఇచ్చి ఉంటే ఇది సత్యంగా జరుగుతుంది అనగానే పెద్ద మెరుపులా వచ్చి, సత్యం అనేది ఆకాశవాణి చెప్పింది. అప్పుడు ఆ జరిగిన 3 నెలల తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ మహనీయుడు చేసిన భీషణమైన ప్రతిజ్ఞ. అలాంటి మహనీయుడు స్వామి ఆనంద్ మహారాజ్. ఆయన పాదపద్మాలకి నమస్కరించుకుంటూ, అంటే చూడండి ఎంతటి మహానుభావులు మనకి గురించి మంచి జరగాలని, అంటే మన శృంఖలాలు తెంచిన మహనీయుడు. అలాంటి మహనీయుడి యొక్క చరిత్ర చాలామందికి తెలియదు. ఎందుకు చేతన అంటే నేను ఎవరు చెప్పేవాళ్ళు లేక కాదు, అంటే కొంతమందికి తెలిసినా చెప్పరు. ఇలాంటి మహనీయులు ఎందరో చరిత్రలు చెప్తూ ఈ ఛానల్ ప్రారంభించే